హలో అండి, ఈ రోజు మనం చూడబోయే అపార్ట్మెంట్ 534 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న జీ ప్లేస్ 5 ఫ్లోర్స్ లో ఉన్న అపార్ట్మెంట్ ని చూస్తున్నామండి. ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉండే వాతావరణం ఒక్కసారి మనం గమనిద్దామండి. చుట్టూరా మనకు న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ అండ్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నట్లు గమనించవచ్చండి. ఇప్పుడు మన అపార్ట్మెంట్ కి ముందు మనకు 40 ఫీట్ వైడ్ రోడ్ అనేది రావడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్ లో 40 ఫీట్ వైడ్ రోడ్ అనేది రావడం జరిగింది. ఇది మనకు 534 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న అపార్ట్మెంట్ అండి. మనకు 40 ఫీట్ వైడ్ రోడ్ కి వచ్చిందండి. మనకు వెస్ట్ ఫేసింగ్ లో అపార్ట్మెంట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఎలివేషన్ కంప్లీట్ చేసుకొని ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తామండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ అంటే ఈ అపార్ట్మెంట్ లొకేషన్ అండి మనకు ఎంహెచ్ఆర్ కాలనీ ఓల్డ్ అల్వాల్ కిందికి వస్తుందండి. మనకు ఎంహెచ్ఆర్ కాలనీ ఓల్డ్ అల్వాల్ కిందికి వస్తుంది. మనకు NH44 కు చాలా నియరెస్ట్ దగ్గరలో ఉంటుందండి. NH44 నిజామాబాద్ నాగ్పూర్ అని చెప్తాం కదండి, దానికి నియరెస్ట్ డిస్టెన్స్ లో వస్తుంది. మనకు ఎలివేషన్ అనేది చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగిందండి. మనకు 534 స్క్వేర్ యార్డ్స్ లో వచ్చిందండి. దీని డైమెన్షన్ వచ్చేసి 80-40 వచ్చిందండి. మళ్ళొక్కసారి 80-40 అనేది డైమెన్షన్ వచ్చిందండి. మనకు 534 స్క్వేర్ యార్డ్స్ లో వచ్చిందండి. G+5 ఫ్లోర్స్ అనేది తీసుకోవడం జరిగింది. 2 డోర్స్ అనేటివి రావడం జరిగిందండి. అంటే 2 గేట్స్ అనేది రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. 10 కార్ పార్కింగ్స్ అనేటివి వస్తున్నాయండి. టోటల్ అపార్ట్మెంట్ లో 10 పార్కింగ్స్ అనేది వచ్చాయండి. టోటల్ అపార్ట్మెంట్ లో 10 ఫ్లాట్స్ అనేటివి కూడా ఉన్నాయండి. లిఫ్ట్ అనే ఫెసిలిటీ ఉందండి మనకు. దాంతో పాటు సెక్యూరిటీ రూమ్ అనేది కూడా కింద మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇవ్వడం జరిగింది. జనరేటర్ బ్యాకప్ ఇచ్చారండి. ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి మనకు ఈచ్ వన్ ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ అనేటివి ఇచ్చారు చెప్పాను కదా, అది 3 BHK ఉన్నాయండి. 2 ఫ్లాట్స్ కూడా 3 BHK ఉన్నాయండి. ఒక ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది, ఇంకో ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వచ్చిందండి. సో ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో కామన్ కారిడార్ లో వెళ్తున్నామండి. కామన్ కారిడార్ లో వెళ్ళాక ఇక్కడ మనకు లిఫ్ట్ పాయింట్ అనేది వచ్చిందండి. ఇది మనకు లిఫ్ట్ పాయింట్ అండి. సో ఫస్ట్ ఫ్లాట్ అనేది ఇప్పుడు విజిట్ చేస్తున్నాము మనము. లోపలికి వెళ్ళిన వెంటనే మనకు హాల్ వచ్చింది. ఆపోజిట్ డైరెక్షన్ లో టీవీ యూనిట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనకు ప్రేయర్ స్పేస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నది ఇది కిచెన్ రావడం జరిగింది. దీనికి అటాచ్ గా బాల్కనీ అనేది రావడం జరిగిందండి. వెంటిలేషన్ కోసం విండోతో పాటు మనకు చిమ్నీ పాయింట్, గీజర్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఎగ్జాస్ట్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ సింక్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ POP అనేది ఉండండి. వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ తో ఉన్న ఫాల్ సీలింగ్ POP తో ఉన్న సెకండ్ బెడ్రూమ్ ని విజిట్ చేస్తున్నామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్ బాత్రూమ్ తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఓకే, దీనికి వచ్చేసి మనకు వెంటిలేషన్ అనేది మన ఎలివేషన్ వైపు, మన వెస్ట్ ఫేసింగ్ వైపు వచ్చిందండి. అంటే మన రోడ్ ఎటువైపు ఉందో అటువైపు వచ్చినట్లు చూడొచ్చు. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత థర్డ్ బెడ్రూమ్ ఇప్పుడు విజిట్ చేస్తున్నామండి. ఇది కూడా అటాచ్ బాత్రూమ్ తో ఉందండి. 3 BHK అని చెప్పాను కదా, అటాచ్ బాత్రూమ్ తో ఉందండి. స్లాబ్ ఏరియా 1500 SFT వచ్చిందండి. కార్పెట్ ఏరియా మనకు ఆల్మోస్ట్ 1300 SFT వచ్చిందండి. ఇది ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో చూస్తున్నాము, మన రోడ్ వైపు అండి, ఎలివేషన్ వైపు వచ్చిన ఫేసింగ్ అండి ఇది. మనకు స్లాబ్ ఏరియా 1500 SFT వచ్చిందండి. కార్పెట్ ఏరియా 1300 SFT అనేది వచ్చిందండి. మనకు లొకేషన్ MHR కాలనీ ఓల్డ్ అల్వాల్ అండి, నియర్ NH44 అండి, నిజామాబాద్ NH44 అండి. టోటల్ గా అపార్ట్మెంట్ మనకు 534 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి. 80x60 డైమెన్షన్ వచ్చిందండి. UDS అనేది ఆల్మోస్ట్ మనకు 54 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. UDS అనేది 54 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. మనకు 10 కార్ పార్కింగ్, ఒక సెక్యూరిటీ రూమ్ ఇచ్చారండి. ఈచ్ ఫ్లోర్ లో మనకు 2 ఫ్లాట్స్ వస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు మనం గమనిస్తున్నది ఫస్ట్ ఫ్లాట్ ని చూసేసామండి. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లాట్ ని చూస్తున్నామండి. ఇది కూడా మనకు 3 BHK. మెయిన్ డోర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో టీవీ యూనిట్ ఇచ్చారండి. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నది ఇది మనకు డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకు ఒక సింక్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. దీని పక్కనే మనకు బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ తో ఉందండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, అటాచ్ బాత్రూమ్ తో ఉంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా అటాచ్ బాత్రూమ్ తో ఉందండి. మనకు కార్పెట్ ఏరియా చెప్పానండి 1300 SFT అని చెప్పాను. స్లాబ్ ఏరియా వచ్చేసి 1500 SFT అని చెప్పాను. MHR కాలనీ ఓల్డ్ అల్వాల్ అని చెప్పానండి, నియర్ NH44 అండి. ఈ ప్రాపర్టీ కాస్ట్ అంటే ఒక ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 70 lakhs అండి.
మళ్ళొక్కసారి ఒక ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 70 lakhs అండి. 4600 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీగా కోట్ చేయడం జరిగిందండి. జనరేటర్, లిఫ్ట్, పార్కింగ్, సీసీ కెమెరాస్ అనే ఎమ్యూనిటీస్ ఉన్నాయండి మనకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే పైన అండ్ డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మనకు ప్రేయర్ స్పేస్ అనేది రావడం జరిగిందండి. ఈచ్ వన్ ఫ్లోర్ లో మనకు 2 ఫ్లాట్స్ అనేటివి రావడం జరిగింది. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, రెండవది నార్త్ ఫేసింగ్ అండి. రెండు కూడా మనకు 3 BHKలు వచ్చాయండి. ఇది లిఫ్ట్ పాయింట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ డిస్ప్లే పైన నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. 70 lakhs ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి. పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు 4600 అనేది రావడం జరిగిందండి. లొకేషన్ వచ్చేసి మనకు MHR కాలనీ, ఓల్డ్ అల్వాల్ అండి, నియర్ NH44 అండి. 70 lakhs కాస్ట్ అండి. 4600 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అండి. రెంటల్ ఇన్కమ్ అనేది ఆల్మోస్ట్ 16,000 to 18,000 వరకు రెంటల్ ఇన్కమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇది లిఫ్ట్ పాయింట్ అండి.